దేవుని ఆలయం అంటే ఎంత పరిశుద్ధమైనది. ఆలయంలో శక్తి ఉందండి, ఆలయంలో భక్తి ఉన్నది, శక్తి ఉన్నది. మరి నీకు కావలసినవన్నీ కూడా దేవుడు పొందుపరిచినాడు ఆలయం. అందుకే ఆలయంకు రానివాడు బుద్ధి లేనివాడు అంట నేను. ఆలయంకి వచ్చేవాడు చాలా జ్ఞానవంతుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడు ఈ లోకంలో ఒంటరి వాడు కాడు. రాగానే నువ్వు పాస్టర్ ముఖం చూస్తావు కదా. నేను ఒక దగ్గర చదివిన, భక్తుని దర్శనము లేక భక్తురాలి దర్శనం ఒక్కసారి ఇట్లా చూసానంటే దానికి కోటి ఫలం ఉందంట. భక్తులు నిన్ను తాకి ప్రార్థన చేస్తే కూడా దానికి కోటి ఫలం. అంటే మందిరము, ఆలయము, దేవుని సన్నిధి, క్రీస్తు సంఘం అంటే ఇంత విలువ అన్నమాట. కొందరు మందిరం మీద అలుగుతారు, నేను పోను మందిరాన్ని, పోకుంటే నీకు పోతుంది, ఎవరికి పోదు. గట్టి గోడ దగ్గర పోయి ఒక్కసారి గుద్దుకున్నావు అనుకో, ఎవరిని ఎత్తి పలుకుతుంది? నీది గోడ అట్టనే ఉంటుంది, ఎక్కడ పోదు గోడ అట్టనే ఉంటుంది. నువ్వు పాస్టర్ మీద అలిగినా, పాస్టర్ అమ్మ మీద అలిగినా, విశ్వాసుల మీద అలిగినా అది నీకే ప్రమాదం. కనుక యెరూషలేమా అంటే దేవుని సన్నిధి ఉన్న చోట, దేవుడు ఉన్న చోట, రొట్టెల ఇల్లు కదా. యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వారు దిగుతారు.